తెలంగాణ కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జిజ్ఞాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 3 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఈసారి డిఫరెంట్ గా నిర్వహించేందుకు టెక్నాలజీతో కలిసి ముందుకు పోతున్నామన్నారు నిర్వాహకులు. ఫిబ్రవరి 2, 4, 5 తేదీల్లో 3 రోజుల పాటు దోమల్గూడలోని ఏవీ కాలేజ్లో నిర్వహించనున్నారు. విద్యార్థుల్లోని టాలెంట్ ప్రతిభ పెంపొందించడం కోసం జిజ్ఞాస ప్రోగ్రాం నిర్వహిస్తోంది తెలంగాణ కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్. విద్యార్థులు టెక్నాలజీలో మరింత ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదివే పేద విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం చేపట్టింది. గతంలో 5 కోర్సులు మాత్రమే ఉండగా ఈసారి 15 కోర్సులకు పెంచారు. డిగ్రీ పూర్తవగానే ప్రతి విద్యార్థి ఉన్నత చదువుల వైపు కాకుండా ఉద్యోగాల బాట పడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. అందుకే విద్యలో రీసెర్చ్ ప్రాధాన్యత తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి స్టేట్ లెవెల్లో సెలక్షన్స్ కూడా చేపట్టారు. ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు సర్క్యులర్స్ పంపితే 350 ప్రాజెక్టులు అందాయి. వీటిలో 156 ప్రాజెక్టులను ప్రెజెంటేషన్లో పెడతామని అధికారులు చెప్తున్నారు. రీసెర్చ్ మీద, పరిశోధన మీద చాలా పిల్లల్లో ఆసక్తి తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రేపు మనం మన యొక్క టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదా మన యొక్క జీవన శైలిని పెంపొందించుకోవడంలో రీసెర్చ్ లేకుండా, మనం R&D లేకుండా ఏ డిపార్ట్మెంట్ కూడా ఉండలేదు. సో R&D అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విభాగం ప్రతి దానికి కూడా. సో అదేవిధంగా మన ఎడ్యుకేషన్లో కూడా ఈ రీసెర్చ్ వైపుకి పిల్లల్ని ఎలా నడిపించగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి కమిషనరేట్ వాళ్ళు ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. డిగ్రీతో చదువులు ఆపకుండా ఉండేందుకే ఈ స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు తెచ్చామంటున్నారు జిజ్ఞాస ప్రోగ్రాం అకాడమిక్ ఆఫీసర్లు. 6 విద్యార్థుల్ని కలిపి ఓ టీమ్ గా ఏర్పాటు చేస్తామన్నారు. ఆల్ 130 గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ నుంచి మేము ప్రాజెక్ట్స్ కాల్ ఫర్ చేశాము. స్టూడెంట్స్ ఒక గ్రూప్ ఆఫ్ 5 or 6 స్టూడెంట్స్ అండర్ 1 టీచర్ ఆర్ మెంటర్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్, ఒక ఇన్నోవేటివ్ థీమ్ మీద ప్రాజెక్ట్ చేసి 3.5 months టైం ఇచ్చాము. సో దట్ దే కెన్ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ కమ్ అవుట్ విత్ సూటబుల్ అవుట్కమ్. సో వాళ్ళు మంచిగా చక్కగా ప్రాజెక్ట్ రెడీ చేసి ఒక ఎంఫిల్ థీసిస్, ఒక PhD థీసిస్ లాగా దాన్ని చక్కగా బైండ్ చేసి రెడీ పెట్టారు. జిజ్ఞాస ప్రాజెక్ట్ కాంపిటీషన్ మొదలుపెట్టిన తర్వాతే పిల్లల్లో పోటీతత్వం పెరిగింది అంటున్నాయి డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు. కొత్త సమస్యలకు విద్యార్థులు తమకు తెలిసిన పరిష్కారాలు చూపించినట్టు ప్రొఫెసర్లు చెప్తున్నారు. సో ఈ జిజ్ఞాస అనే ప్రాజెక్ట్ కాంపిటీషన్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత పిల్లల లోపల రీసెర్చ్ ఓరియంటేషన్ ఇంక్రీజ్ అయింది. అంటే ఏదైతే సబ్జెక్ట్ వాళ్ళు నేర్చుకుంటున్నారో దాన్ని వాళ్ళు ఎలా అప్లై చేయాలి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న ల్యాబ్లో చేయగలిగే ప్రాజెక్ట్స్. హై లెవెల్ రీసెర్చ్ ల్యాబ్స్ ఎక్కువ అవసరం లేనిది. అండ్ క్రియేటివ్గా రోజు పిల్లలు వాళ్ళ లోకల్ ప్రాబ్లమ్స్ మీద, లేకపోతే పిల్లలే కొత్త ఐడియాస్తో వస్తారు. సో కాలేజ్ లెవెల్లో అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఆ తర్వాత ఇప్పుడు స్టేట్ లెవెల్లో ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. దేశం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి జిజ్ఞాస ప్రోగ్రామ్స్ అవసరం అంటున్నారు ప్రొఫెసర్స్. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కి అభినందనలు తెలుపుతున్నారు.